అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్‌లో మార్కెటింగ్ జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర జాబ్స్ ఎవరు చేసినా కూడా మొత్తానికి మనం రోడ్డు మీదకెళ్ళడం అయితే తప్పదండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం డస్ట్ అది పడటం జరుగుతుంది. అట్లాగే ఆ డస్ట్ వల్ల డాండ్రఫ్‌గా మారే అవకాశం కూడా ఉంది. సో, ఇందాక మీరు చెప్పినట్టు ఈ బయోస్వా ఆనియన్ జ్యూస్ ఈ డాండ్రఫ్ కంట్రోల్‌లో ఏ విధంగా పాత్ర పోషిస్తుంది? యాక్చువల్‌గా ఈ డాండ్రఫ్ కంట్రోలింగ్‌కి ఇది చక్కని పాత్ర పోషిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరన్నట్లు ఈ మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు బయట ఈ రోడ్డు మీద ఈ బైక్‌తో తిరుగుతున్నప్పుడు ఆ డస్టు, ఈ పొల్యూషను మొత్తం కుదుళ్ళలో పేరుకుపోతూ ఉంటుంది. యాక్చువల్‌గా మనకేమంటే ప్రతిరోజు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషను, ఈ క్లైమేట్ ఇదంతా ఏమంటే మనం బయట ప్రొజెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఈ ప్రొజెక్షన్లో ఇదంతా వచ్చి కుదుళ్ళలో పేరుకుపోయి డాండ్రఫ్ అట్టలట్టలుగా డాండ్రఫ్ పేరుకుపోతుంది. అలాగే చాలామందికి పెచ్చులు లేచిపోతూ ఉంటుంది డాండ్రఫ్. ఈ ప్రాబ్లంతో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ డాండ్రఫ్ ఎక్కువయ్యే కొద్దీ చాలామందికి ఆ డాండ్రఫ్ వల్ల పింపుల్స్ అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ డాండ్రఫ్ ఎక్కువ అవటం వల్ల హెయిర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ అవటం వల్ల చాలామంది వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ని మళ్ళీ మనం రీగెయిన్ చేయాలి, అలాగే మళ్ళీ మనం కాన్ఫిడెన్స్ పొందాలి అంటే ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ బయోస్వా వారిది చక్కగా పనిచేస్తుంది. ఇది ఎలా అంటే నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఇది కంప్లీట్ హెయిర్ మీద ఒక హెయిర్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ షాంపూ ఈ డాండ్రఫ్ని నివారించడంలో దీంట్లో ఏమంటే ఉసిరికాయ, మెంతులు, భృంగరాజు ఇలా కంప్లీట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మొత్తం దీంట్లో ఉండటం వల్ల ఇవి ఈ డాండ్రఫ్ని నివారించడంలో చక్కగా పనిచేస్తాయి. అలాగే డాండ్రఫ్ రావడానికి కారణం ఈ పొల్యూషను ఇదంతా అయితే ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి ఆనియన్లో న్యాచురల్గా సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫర్ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అలాగే బయోస్వా ఆనియన్ గోల్డ్ షాంపూ ఇవి రెండు చక్కగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అయితే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఇది ఎవరెవరు వాడచ్చు? అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వాడచ్చా, లేకపోతే దీనికి ఏమైనా వయసు పరిమితి కానీ అలాంటిది ఏమైనా ఉందా? అమ్మాయిలు, అబ్బాయిలు అలాగే మధ్య వయస్కులు, వృద్ధులు అందరూ వాడచ్చు. యాక్చువల్గా ఎందుకు చెప్తానంటే దీంట్లో మనం మాట్లాడుకున్నట్లు దీంట్లో పారాబిన్స్ లేవు, కలర్స్ లేవు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే చెక్కగాను నుంచి తీసిన కోకోనట్ హెయిర్ ఆయిల్ మాత్రమే ఉంది. అలాగే చెక్కగాను తీసిన తిల్ ఆయిల్ మాత్రమే ఉంది. సో వీటి ఎక్స్ట్రాక్ట్ ఈ ఆయిల్తో మిక్స్ అయిపోవటం వల్ల హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ అమ్మాయిలు వాడచ్చు, అబ్బాయిలు వాడచ్చు. అమ్మాయిలు వాడితే ఈ మధ్య కాలంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం, ఆ పాప హెయిర్ కంటే మదర్ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది. మదర్కి 40 years ఉంటాయి, పాపకి 20, 15, 18 years ఉంటాయి. మనం కనుక కంపేర్ చేస్తే మదర్ హెయిర్ చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటుంది. అదే పిల్లల హెయిర్ చాలా వీక్గా, చాలా థిక్గా మనకు కనిపించకపోవచ్చు. సో కాబట్టి అక్కడ హెయిర్ ఆయిల్ వాడుతూ అలాగే ఏమైనా హెయిర్ ప్యాక్స్ ఏమైనా వాడుతూ ఉన్నా ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ చక్కగా గ్రో అవుతుంది. అలాగే చాలామంది ఈ హెయిర్ ఆయిల్ వాడి హెయిర్ గ్రోత్ అయిందండి, చక్కగా నాకు చాలా బాగుందని రిపీటెడ్గా దీన్ని వాడేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అందరూ వాడచ్చు, ప్రాబ్లం లేదు. సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు.